హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ తెల్ల వంకాయలు పెద్ద వంకాయలతోటి పచ్చిపులుసు చేస్తున్నానండి. ఈ వంకాయలు పచ్చిపులుసు కాల్చి చేసుకోవాలి. ఇవి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో అని ముందే 4 పక్షాలుగా కోసి ఒకసారి చూసుకుంటే అక్కడ పుచ్చులు లేవండి. కాయలు 2 కూడా బాగున్నాయి. పుచ్చులు లేవు. ఒకసారి ఇప్పుడే చూసేసుకున్నాను అనమాట. పుచ్చు ఉందా ఏంటని చూసుకున్నాను. ఏం లేవు, పుచ్చులు లేవు. ఈ 2 కాయలు కాల్చి వంకాయ పచ్చిపులుసు చేసి చూపిస్తాను. చూద్దరుగాని రండి. ఈ వంకాయలకండి కొద్దిగాను కాయ అంతా కూడాను నూనె రాయాలి. కొంచెం నూనె చుక్క రాసి, మంచి నూనె చుక్క రాసి ఇలాగా కాల్చాలండి. దీని మీద పెట్టి, స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలా నూనె చుక్క రాయడం వల్ల ఏమవుతుందంటే అండి, పొట్టు చక్కగా ఊడిపోతున్నాను. పైన తొక్క మనం కాల్చిన తర్వాత ఈజీగా ఊడిపోతుంది. ఇలా పెట్టి వంకాయలు కాల్చుతాం. ఒకసారి సిమ్లో పెట్టి చక్కగా కాల్చితే మగ్గుతాయి. మగ్గాక చూపిస్తాను. ఇదిగోండి వంకాయలు, ఇదిగోండి ఇలా కాలుతున్నాయి. చక్కగా అలాగా ఇక్కడ చిన్న మచ్చలా ఉందని తీసాను. ముందే ఒకసారి చూసుకుందామని, పుచ్చులు ఏమైనా ఉన్నాయేమని. పైకి అయితే కాయలు ఎంత బాగున్నా వంకాయలో ఎక్కడైనా ఒక పుచ్చు ఉంటుందండి. అందుకని ఒకసారి తీసాను. చిన్నది అక్కడ మచ్చలా ఉందని తీసాను. ఇలా కాల్చుకొని ఈ వంకాయ పచ్చిపులుసు అండి చక్కగా పర్వదినాల్లోనూ అత్తెసరు పచ్చిపులుసు చేసుకుని తింటాం. రథసప్తమి అది ఈ రోజుని పండగ రోజుల్లోనూ తరిగిన కూర, వార్చిన అన్నం, చేసిన మజ్జిగ తినకూడదని పెద్దలు అంటూ ఉంటారండి. ఆ రోజున కూడా పచ్చిపులుసు చేసుకుంటామండి. ఇవైతే తరగక్కలద్దని ఇలా వంకాయ ఇలా కాల్చేసుకుని అప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోమండి. తరగకూడదని ఘాట్లు పెట్టుకోం. కాల్చిన తర్వాత చూసుకుంటాం దాన్ని. ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో అని కాల్చిన తర్వాత చూస్తాం. ఈ వంకాయ పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ముద్దపప్పులు వేసుకుని తిన్నా, నంచుకోవడానికి, కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వంకాయ పచ్చిపులుసు. కాల్చిన తర్వాత చక్కగా ఈ పొట్టంతా పైన ఈ తొక్కంతా తీసేసుకుని ఈ ముద్దంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకోండి చింతపండు దీనికి తగినంత కొంచెం పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టానండి నేను. ముందుగా నానబెట్టించుకోవాలి. పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టాను. ఇందులోనే ఈ నీళ్ళలోనే కాస్త పసుపు కూడా వేసాను. పులుసులోకి, పచ్చి పులుసులోకి ఇందులోనే పసుపు కూడా వేసేసాను. ఈ పచ్చి పులుసులోకి ఏమేమి పదార్థాలు కావాలంటే అండి, పోపు లాస్ట్లో పెట్టుకుందాం. ఇంకోండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు తరుక్కుని, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న బెల్లం ముక్క. పచ్చిపులుసులో బెల్లం ముక్క వేసుకుంటే రుచిగా ఉంటుంది. లాస్ట్లో పోపు కూడా పెట్టుకోవాలి. చూపిస్తాను. వంకాయలు కాలుతున్నాయండి, మెత్తపడాలి. బాగా మెత్తపడితే బాగుంటుంది. ఇదిగోండి వంకాయలు కాలుతున్నాయి. ఇదిగోండి ఇలా మెత్తగా చక్కగా మగ్గింది కదా, ఇలా మగ్గాలన్నమాట వంకాయలు. ఇదిగోండి ఈ పక్కనే ఎక్కడ కాలకపోతే ఆ పక్కన అలా తిప్పుకుని చక్కగా కాల్చుకుంటే అండి ఇలా బాగా మగ్గిపోవాలి వంకాయ అంతా. ఇదిగోండి వంకాయలు ఇంకో చక్కగా కాలిపోయాయి. 2 కాయలు కూడాను. ఇదిగోండి కాయ అంతా మెత్తపడిపోయింది కదా, తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం. ఇవి కొంచెం కాయలు చల్లారిన తర్వాత అండి పైన తొక్క అంతా తీసుకున్నాం. వేడిగా ఉంది కదా, కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారాక వంకాయ మీద తొక్క అంతా తీసేసుకుందాం. వంకాయలు చల్లారండి, తొక్కలు తీసేస్తాను. ఇలా శుభ్రంగా ఇలాగా చల్లారితే కాయకి తొక్క ఇలా వచ్చేస్తుంది నీట్గా.
కాయంతాను తొక్కలు తీసాక 2 కాయలకి చూపిస్తానండి. ఇవ్వండి వంకాయలు శుభ్రంగా తొక్క తీసాను. ఇవ్వండి అన్నీ పురుగులు ఏమైనా ఉన్నాయి, పుచ్చిందో ఏంటో ఒక మళ్ళీ వెరిఫై చేశాను. చేశాక ఇవ్వండి వంకాయలు శుభ్రంగా తొక్క తీసాను. ఇవి చేతితోటి మెత్తగా ఇలాగ నలిపేసుకోవాలని. ఇలా మెత్తగా అనుకుంటేనే పులుసు చక్కగా అత్తుకున్నట్టు చిక్కగా వస్తుందండి. చేతితోటి చేస్తేనే బాగుంటుందండి, మెత్తగా అత్తుకుంటుంది పులుసు. కలుపుకోవడానికి దానికి కూడా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న మనం ముద్దపప్పు కలుపుకొని చక్కగా పులుసు ఒక కప్పులో పోసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ ముద్దపప్పు అన్నం పులుసు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. తర్వాత ఉట్టినే ఇది పచ్చిపులుసు కూడా వేసి కలుపుకోవచ్చు. పచ్చిపులుసులోకి చక్కగా ఊరిమిరపకాయలు వేయించుకొని అప్పడాలు వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. మెత్తగా ఇలాగా కలిపేసి ఉంచుకొని తర్వాత పోపు చింతపండు పులుసు అన్నీ వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి, సిమ్లో పెట్టుకున్నాను. పెట్టుకుని ఈ పచ్చిపులుసుకి పోపు ఏమేమి వేసుకోవాలంటే అండి, కొద్దిగా మినప్పప్పు అన్నీ 1 స్పూన్ చాలండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులండి. చింతపండు పులుసు వేసిన ఏ పదార్థంలోకైనా కొద్దిగా మెంతులు వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. జీలకర్ర, ఇదిగోండి కొద్దిగా ఇంగువ, కొంచెం ఇంగువ, ఆవాలు, ఇవి పోపు వేయించేసుకోవాలి. ఈ పచ్చిపులుసులో కంటే ఇంగువ చాలా సువాసనగా చాలా బాగుంటుందండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం వేద్దామని పోపులు వేసుకో. పోపు వేగిస్తే చక్కగానే బాగుంటుంది. ఈ పచ్చి పులుసు ఇలాంటి పచ్చివాటికండి కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. మనం పర్వదినాల్లో చేసుకునేటప్పుడు నేతిపోపు కూడా పెట్టుకోవచ్చండి. నేతిపోపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈవేళ మాత్రం వేరుశనగ నూనె పోపు పెడతానండి. దీనికి పెద్ద ఆయిల్ అవసరం ఉండదు పోపుకి. పోపు అంతా వేగింది. పోపు వేగిన తర్వాత ఏం వేయాలంటే అండి, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసాం కదా అవి, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, అయితే అండి పచ్చి పులుసులో కొంతమంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. కొంతమంది ఇలా వేయించి వేస్తారు. నేను ఈరోజు మాత్రం వేయించి వేస్తానండి. నేను 2 రకాలుగా చేస్తాను. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను, ఇలా వేయించి కూడా చేసుకుంటాను. ఒకసారి ఇలాగా చేసుకుంటాం. పర్వదినాల్లో అయితే అసలు ఉల్లిపాయ వేసుకోక్కర్లేదండి. పర్వదినాల్లో స్కిప్ చేసి చేసుకోవచ్చు. మీరు ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈవేళ నేను ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం వేయించి వేస్తే అండి కమ్మగా ఉంటుంది. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి.
చేయాలంటే అండి, స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసాకనే మిగతా ప్రాసెస్ అంతా చేద్దాం. స్టవ్ కట్టేసానండి. ఇవ్వండి, నేను స్టవ్ కట్టేసుకున్నాను. స్టవ్ కట్టేసి చేయాలి. ఇంకా స్టవ్ పని ఏం లేదండి. పోపు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. స్టవ్ పని ఇందులో ఏం చేయాలంటే అండి, చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఇవ్వండి, చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో. మనకి చింతపండు పులుసు, మనకు పులుసు ఎంతవరకు అవసరం అవుతుంది అనుకుంటే అంతవరకు మనం చేసుకోవచ్చండి. వంకాయలను బట్టి, మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి మనం చేసుకోవచ్చండి. మా ఇంట్లో కొంచెం చిక్కగా గరిటిచారుగా ఉండడం ఇష్టం అండి. కొంతమంది పలచగా కూడా చేసుకుంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. నేను కొంచెం చిక్కగానే చేస్తూ ఉంటాను. నంచుకోవడానికి, కలుపుకోవడానికి బాగుంటుందని. ఇప్పుడు పిండిలో కూడా చక్కగా వేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి. ఇది కమ్మటి ఇప్పుడు పిండిలో కూడా బాగుంటుందండి. పులుసు వేసాను కదా ఇందులో. ఇది సరిపడా ఉప్పు అండి. అవసరమేమో కాల్స్తే మళ్ళీ వేసుకుందామండి. ఇదిగోండి కొత్తిమీర, ఉప్పు, మంచి బెల్లం ముక్క వేసానండి. నానిపోయి కలిసిపోతుంది ఇలాగా. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసుకుంటే మంచి సువాసనగా, మంచి రుచిగా ఉంటుందండి. ఎవరైతే తగినంత వాళ్ళే సాల్ట్ వేసుకోండి. ఇంకా పోపు, పులుసు మొత్తం ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపేసుకుని, ఇదండి పులుసు రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి సర్వింగ్కి రెడీగా ఉంది. బౌల్లోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి, తయారైపోయింది పచ్చిపులుసు. ఇదిగోండి, ఇలా చిక్కగా ఉంటే మనం ముద్దపప్పులో నంచుకోవచ్చు, కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు. ఇందులోనూ మనం పెసరొడియాలు, మినపొడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అవి కూడా వేయించుకుని, ఈ పోపుతో పాటు వేయించుకుని ఇందులో కలుపుకుంటే చాలా ముద్దకి ఒడియాలు వస్తూ చాలా రుచిగా, కమ్మగా బాగుంటుందండి. ఇందులో పులుసులో ఊరి పుల్లగా బాగుంటాయి, కమ్మగా కూడా ఉంటాయి. పెసరొడియాలు, మినపొడియాలు కూడా వేసుకోవచ్చండి. లేదనుకోండి, మనం ఊరి మిరపకాయలు కానీ, అప్పడాలు కానీ ఏమైనా వేయించుకుని ఈ వంకాయ పచ్చిపులుసులో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వంకాయ పచ్చిపులుసు చాలా బాగా కుదిరిందండి. మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe.